పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. బంగ్లాదేశ్ నుంచి మతపరమైన వేధింపుల కారణంగా వచ్చిన శరణార్థుల పౌరసత్వ దరఖాస్తులపై తక్షణ విచారణ చేపట్టి వేగంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి వివరాలను వెల్లడించారు. పౌరసత్వ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్ల పర్యవేక్షణలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల పురోగతిని సమీక్షిస్తూ మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. మతపరమైన వేధింపుల కారణంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుల దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిశీలిస్తున్నాం. విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వారికి తక్షణమే పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఇప్పటి వరకు వేలాది మంది పత్రాలు అందగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నాం అని ముఖ్యమంత్రి వివరించారు. সিটিজেনশিপ অ্যামেন্ডমেন্ট অ্যাক্টের যে সিএ শুনানি এবং সার্টিফিকেট ইস্যুর অধিকার পশ্চিমবঙ্গ সরকারকে দিয়েছেন। আমরা জেলা শাসকদের মাধ্যমে দ্রুত যে 2,30,000-এর মধ্যে 23,000 সার্টিফিকেট পেয়েছেন, 2,07,000 বাকি আছে এবং এখনও যারা আবেদন করেননি এর ফলে তারা করতে পারবেন এবং আমরা দ্রুততার সঙ্গে শুনানি সম্পন্ন করে ধর্মীয় উৎপীড়নের কারণে আসা বাংলাদেশ থেকে হিন্দু শরণার্থীদের সার্টিফিকেটও দিয়ে দিতে পারবো। এই অধিকার রাজ্য সরকার এখন আমার কাছ থেকে বুঝে নেবেন। আপনারা বিশেষ করে আমাদের হিন্দু শরণার্থী মতুয়া যারা দীর্ঘদিন ধরে আশায় ছিলেন, যারা আমাদের ক্ষমতায় বসিয়েছেন, এবারে সার্টিফিকেট আমার কাছ থেকে বুঝে নেবেন। এই দায়িত্বভার ভারত সরকার আমার হাতেই দিয়ে দিয়েছে। তার গেজেট নোটিফিকেশনের কপিটা আমি আপনাদের জানালাম।